చంపుతుంటున్నావు కదా, చంపి రేపు పేపర్కి నా కొడుకు రేపు పేపర్ రావాలి సార్ అని తింటన్నా ఇంటికి వెళ్ళిపోయినా సార్. నేను ఎన్ని రోజులు 3 నెలలు అవుతున్నా సార్. డైలీ వస్తున్నా? డైలీ 3 నెలలకు డైలీ వస్తున్నా. పొద్దున 9 గంటలకు రావాలి, సాయంత్రం 9 గంటలకు పోవాలి. సాయంత్రం 9 గంటల దాకా పెట్టుకుంటున్నాడు. 9 గంటల దగ్గర పెట్టుకుంటున్నాను. ఒక్కరోజు నడిచిపోయినా సార్. ఒకరోజు నడిచిపోయినా కొడిచెల్ల కాడ అనుకొని ఆడికెళ్ళి తెల్ల 4 గంటలకు లేచి మళ్ళీ 4గా పోయినా. 4గా పోయి మళ్ళీ 9 గంటలకు మళ్ళీ రావాలి కదా, మళ్ళీ 9 గంటలకు మళ్ళీ వచ్చిన. నీ కొడుకు ఏడున్న సంగతి నీకు తెలుసా? నాకు తెలియదు సార్. నాకు తెలియకనే ఇంత పరిస్థితి ఉన్నారు. అయిపోయి చెడుకున్నదంటారు. కింద నవల్గా గ్రామానికి చెందిన కలవతి అనే కొడుకు నరేష్ అనే అబ్బాయి వేరే అమ్మాయిని లేపకపోయిననే విషయంలో కలవతిని మహిళని చూడకుండా ప్రతిరోజు పోలీస్ స్టేషన్కు పిలిపించుకొని వేధిస్తూ, అదేవిధంగా ఆమెను కొట్టడము, అనేక రకాల చిత్రహింసలు పెట్టడము, ఇక్కడ పిలిపించుకొని ఈ రకంగా ఇబ్బందులు పెడుతుందని చెప్పి నిన్న ఆల్రెడీ పేపర్లలో గిట్ట రావడం జరిగింది. గతంలో గిట్ట ఆల్రెడీ ఈమెకున్న సమాచారము ఏమన్నా ఉంటే చెప్పాలి అని చెప్పి విచారణ చేయడం ఒక భాగం అయితే, విచారణ పేరుతోని విచారణను అడ్డు పెట్టుకొని ఒక మహిళని చూడకుండా వేధింపులు చేయడము, తీవ్రంగా హింసించడము, కొట్టడం అంటే అది చట్టరీత్యా నేరము. ఇక్కడ బసిరాబాద్ ఉన్నటువంటి ఎస్ఐ వెంటనే ఆయనపై డిఎస్పీ కానీ ఎస్పీ కానీ చర్యలు తీసుకోవాలని చెప్పి అన్ని ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఈ రకంగా స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలైనా మహిళలపైన చిత్రహింసలు పోలీసులే పెట్టడం, వీళ్ళే రక్షించే వాళ్ళే పోయి ఈరోజు ఈ రకంగా చిత్రహింసలు పెట్టి వేధించడము, ఏదైతే ప్రేమ వ్యవహారంలో తల్లిదండ్రులని ఈ రకంగా ఇబ్బందులు పెట్టడం అంటే చాలా ఏదైతే తీవ్రమైనటువంటి ఇబ్బంది పెట్టడం చాలా నేరం. ఎందుకోసం అంటే పిల్లలు ఏదో పొరపాటున వాళ్ళు పొరపాటు చేస్తే సరిదిద్దవలసినటువంటి పోలీసు వ్యవస్థ ఉన్నది, చట్టం ఉన్నది. దాని ప్రకారంగా వాళ్ళ కొడుకు మీద కిడ్నాప్ కేసు గిట్ట ఆల్రెడీ పెట్టడం జరిగిందంట. మళ్ళీ దాని మీద చర్యలు తీసుకొని వాళ్ళ కొడుకు ఎక్కడున్నాడో కనుక్కొని ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకోలే. కానీ ఆ కొడుకుని అడ్డు పెట్టుకొని కొడుకు దొరుకుతలేడని చెప్పి తల్లిని పిలిపించి 9 గంటల రాత్రి వరకు కూర్చునబెట్టి ఆమెను కొట్టడము, ఈ రకంగా తీవ్రంగా హింసించడము, మహిళ అని చెప్పి వేధించడము, తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉందంట. ఆల్రెడీ ఇటువంటి అంటే 3 నెలల నుంచి ఇదే విధంగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది విచారణ పేరుతోని. వెంటనే డిఎస్పీ కానీ ఎస్పీ కానీ వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఈ సంఘటన పైన విచారణ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ పైన ఈమెకి ఇబ్బంది పెట్టినటువంటి ప్రతి ఒక్కరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్తూ, ఈ మహిళను వేధిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన ఎస్ఐని వారిపైన చర్యలు తీసుకొని ఇట్లే గతంలో గిట అనేక కేసులలో గిట ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎస్ఐ బసిరాబాద్ ఎస్ఐ ఇదే రకంగా వేధింపులు చేయడం జరిగింది. గతంలో కొంతమంది మహిళలను ఫోన్లు చూసుకొని 8 గంటల వరకు కూర్చోబెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇట్లా అనేక సంఘటనలలో ఈ ఎస్ఐ జోక్యం చేసుకొని సరైనటువంటి న్యాయం చేయకుండా ఏదైతే ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. కాబట్టి అన్ని ప్రజా సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి చర్యలు ఎవరు పాల్పడ్డా అది చట్టరీత్యా నేరమవుతుంది. కాబట్టి మానవ హక్కుల కమిషన్ కానీ కలెక్టర్ కానీ ఎస్పీ కానీ తప్పకుండా వీళ్ళందరినీ తీసుకొని ఖచ్చితంగా ఫిర్యాదు చేపిస్తామని చెప్తూ ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. ఈ సంవత్సరం మే 4వ తేదీ నాడు బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కంసాన్పల్లి విలేజ్కి సంబంధించిన ఒక ఫిర్యాదు కంప్లైంట్ చేశారు. తన యొక్క డాక్టర్ మైనర్ కూతురు 16 ఏళ్ళ మైనర్ కూతురు తప్పిపోయిందనే విషయంలో కంప్లైంట్ ఇస్తే దాని మీద ఫిర్యాదు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదులో నవల్గా గ్రామానికి చెందిన ఒక యువకుడు నరేష్ అనే వ్యక్తి మీద అనుమానం వ్యక్తపరుస్తూ వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళిద్దరూ ఎలప్మెంట్ అయినారనే విషయం మీద మనం కంప్లైంట్ రిజిస్టర్ చేసుకొని ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతూ ఉంది. అయితే ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఏంటంటే వాళ్ళ మొబైల్ ఫోన్స్ ట్రాక్ చేయడం, సీసీ కెమెరాలో వెరిఫై చేయడం అంతా చేస్తూ ఉండగా ఈ నరేష్ యొక్క తల్లి ఆయనకి నరేష్కి కొంచెం ఆర్థికంగా సహాయం చేస్తుంది. వేరే చుట్టుపక్కల వాళ్ళతోని ఆర్థికంగా గూగుల్ పే, ఫోన్పే లాంటి వాటి ద్వారా వాళ్ళకి డబ్బు సాయం అందజేస్తుందని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడంతో ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఎస్ఐ రమేష్ గారు ఆమెను కళావతి నరేష్ తల్లిని పోలీసుని పిలిపించడం జరిగింది. నరేష్ గురించి ఏమైనా ఆధారాలు ఉంటే చెప్పమని, అతను ఎక్కడున్నాడో, ఎందుకంటే ఇది మైనర్ గర్ల్ మిస్సింగ్ కేసు 3 నెలల సంది కూడా అపరిష్కృతంగా ఉంది. సో మిస్సింగ్ కేసు ఛేదించాలి కాబట్టి తనకున్న వచ్చిన ఇన్ఫర్మేషన్ గురించి అడగడానికి ఆమెను పిలిపించడం జరిగింది. దానిలో భాగంగానే నిన్న కూడా ఆగస్టు 15 రోజు కూడా ఆఫీస్కి పిలిపించడం జరిగింది. అయితే ఈరోజు మనకి పత్రికలో కొంత వార్తలు వచ్చాయి. ఇంట్రెస్ట్గా ఆమెని శారీరకంగా హింసించారని చెప్పి కొన్ని వార్తలు రావడం జరిగింది. ఇటు విషయంపై మేము విచారణ చేస్తాము. ఏదన్నా కానీ ఆ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తూ అట్లాంటి వాటి మీద మేము విచారణ చేసి చర్య తీసుకుంటాం. లేదు 3 నెలల నుంచి పిలిపించడం జరగలేదు.
స్టార్టింగ్లో పిలిపించడం జరిగింది. తర్వాత ఇప్పుడు రీసెంట్లీ తనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అది దాన్ని నిర్ధారించుకోవడం కోసమని విచారించడం జరిగింది. అతనికి నరేష్ అనే వ్యక్తి ఎక్కడో మీ సేవ నెంబర్కి డబ్బులు పంపించేయమని అడిగితే ఈ తల్లి కళావతి పంపించింది అనే సమాచారం రావడంతో దాన్ని వెరిఫై చేయడం కోసం మనం చెప్పడం జరిగింది. ఈ సిగ్నలింగ్ వ్యవస్థ ద్వారా ఇప్పుడు కొత్త టెక్నాలజీ ద్వారా ఏ వ్యక్తి ఎక్కడున్నాడో కూడా తెలిసిపోయే ఫోన్ వాడడం లేదు. గూగుల్ పే అది జరుగుతున్నది. ఫోన్పే లాంటివి అక్కడ మీ సేవా సెంటర్కి పంపిస్తున్నారు. వాళ్ళ సొంతంగా వాళ్ళకి మొబైల్ ఫోన్ లేదు. ఒక మీ సేవా సెంటర్కి వాడు పంపిస్తున్నారు. అక్కడ నుంచి వాడు తీసుకుంటున్నారు అనే ఇన్ఫర్మేషన్ వస్తే దానికి నిజాలు తెలుసుకోవడం కోసం పిలిపించడం జరిగింది. అయితే 3rd డిగ్రీ ఉపయోగించారని ఆరోపిస్తున్నాము. అదే ఈ పేపర్లో వచ్చిన వార్తలు బట్టి ఆరోపణలు వచ్చినాయి. మేము విచారణ చేస్తాం. కేసుని ఏడవరకు అంటే రమేష్ పైన ఏమైనా చర్యలు ఉంటాయా లేకపోతే వేరే ట్రాన్స్ఫర్ చేస్తారు అంటే అది విచారించలేదు. చర్యలు ఇప్పుడే చెప్పలేము. విచారణలో ఏం నిజాలు తెలుస్తే దాన్ని బట్టి